హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ హెచ్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో చాలా అంటే చాలా సమస్య ఉన్నాయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో కూడా 2 గంటల నుండి 3 గంటల మధ్యలో ఉంటుంది. సో కనుక ఖచ్చితంగా మంచి మంచి కామెంట్స్ ఉండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ఎక్సర్సైజ్ నెంబర్ 5H, డిఫరెన్షియేట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని y అనుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 9x ప్లస్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 9. Differentiate with respect to x. అప్పుడు మనకేమవుద్ది, dy by dx is equal to d by dx of 3x² minus 9x plus 5 whole to the power of 9. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, x to the power of n. సో n into x power n minus 1. సో దీన్ని అలాగే రాద్దాం, n into x to the power of n minus 1. మళ్ళీ ఈ లోపల x to the power of n కాదు కదా, ఇది x కాదు కదా, అంటే దాని డెరివేటివ్ కట్టాలి. అంటే d by dx of 3x² minus 9x plus 5. సో 9 into 3x² minus 9x plus 5. 9లో 1 తీస్తే 8 హోల్ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ 3 ఇంటూ x² డెరివేటివ్ 2x మైనస్ 9 ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ 5 డెరివేటివ్ 0. ఇంకా అవన్నీ ఎక్స్లే కనుక మనం ఇంకా వస్తుంది, విడివిడిగా కట్టాం కనుక వస్తుంది. సో 9 ఇంటూ 3x² మైనస్ 9x ప్లస్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 8. 3 2 జా 6x మైనస్ 9. ఇందులో మనం 3 కామన్ తీయచ్చు. 3 కామన్ తీస్తే 3 9 జా 27. 27 ఇంటూ 2x మైనస్ 3 ఇంటూ 3x² మైనస్ 9x ప్లస్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 8. ఇది దీని ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనం వాడిన ఒకే ఒక ఫార్ములా, సిన్స్ dy dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ sin cube x ప్లస్ cos పవర్ 6x, cos 6 cos పవర్ 6x మాట. లెట్ దీని y అనుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు sin cube x ప్లస్ cos పవర్ 6x. దీన్ని నేను ఎలా రాస్తానంటే y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ టు ది పవర్ ఆఫ్ 3 రాస్తాను. ఇలా కూడా రాయొచ్చు. దీన్ని cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 6 రాయొచ్చు. ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, dy by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ sin x హోల్ క్యూబ్ ప్లస్ cos x హోల్ పవర్ 6. ఇప్పుడు దీన్ని విడివిడిగా రాసుకోండి. d by dx ఆఫ్ sin x హోల్ క్యూబ్ ప్లస్ d by dx ఆఫ్ cos x హోల్ పవర్ 6. x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. 3 ఇంటూ x పవర్ n మైనస్ 1. నేను దీన్ని x అనుకున్నాను, x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. మరి ఇది x కాదు కదా, sin x కదా, అంటే దాని డెరివేటివ్ కట్టాలి.
సో dy by dx ఆఫ్ sin x ప్లస్ ఇక్కడ కూడా 6 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ 1. మరి ఇది కాస్ ఎక్స్ ఎక్స్ కాదు కదా అంటే దాని డెరివేటివ్ కట్టాలి. సో dy by dx ఆఫ్ కాస్ ఎక్స్. సో 3లో 1 తీస్తే ఎంత 2 అంటే 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ముందర మైనస్ రాస్తున్నాను. 6 ఇంటూ కాస్ పవర్ 5x. కాస్ ఎక్స్ డెరివేటివ్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండిట్లో బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 3 జా 6. ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. అంటే 3 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కామన్ తీయండి. 3 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఇంకేముంటుంది మనకి, ఒక సైన్ కాస్ వచ్చింది కనుక ఒక సైన్ ఎక్స్ లోపలికి వెళ్తుంది మైనస్. ఇక్కడ 2 ఉంటుంది, ఒక సైన్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది. అంటే ఇంకేముంటుంది, కాస్ పవర్ 4x. ఇది దీని ఆన్సర్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ పవర్ ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్. సో దీని యొక్క డెరివేటివ్ కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏం చేద్దాం అంటే y ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. ఆ తర్వాత చూద్దాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 5x హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ కాస్ 2x. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, కొంచెం ఈజీగా వస్తుంది. log y is equal to log 5x whole to the power of 3 into cos x, cos 2x. log a power m log a అంటే దీని ఏం రాయొచ్చు మనం, log y is equal to 3 cos 2x into log 5x. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. log y డెరివేటివ్ ఏంటి, 1/y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ uv రూల్, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్, u ఇంటూ v డాష్ అంటే log x డెరివేటివ్ 1/x అంటే 1/5x. log x డెరివేటివ్ 1/x. మళ్ళీ 5x డెరివేటివ్ 5, u ఇంటూ v డాష్ అయిపోయింది, ప్లస్ v ఇంటూ u డాష్. కాస్ 2x డెరివేటివ్ మైనస్ సైన్ 2x. మళ్ళీ 2x డెరివేటివ్ 2, 1/y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 3తో మల్టిప్లై చేస్తుంది అంతనా. 5 క్యాన్సిల్. దీని ఏం రాయొచ్చు, 3 cos 2x by x, 3 ఇంటూ కాస్ 2x బై ఎక్స్. మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2 జా 6, 6 ఇంటూ log 5x ఇంటూ సైన్ 2x. ఇప్పుడు ఈ వైని అట్సే తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది మనకి, dy by dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ 3 cos 2x ఎల్సిఎం తీయండి ఎక్స్తో, మైనస్ 6x ఇంటూ log 5x ఇంటూ సైన్ 2x హోల్ డివైడెడ్ బై ఎక్స్. సో y వాల్యూ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ dy by dx is equal to 5x whole to the power of 3 into cos 2x, 3 cos 2x minus 6x into log 5x into sin 2x whole divided by x. ఇది దీని ఆన్సర్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం.
ఇన్వర్స్ సైన్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కావాలి. లెట్ ఇట్ బి వై. y is equal to inverse sine of x into root x. So y is equal to inverse sine of దీని ఏం రాయొచ్చు అంటే x పవర్ 1 ఇంటూ x పవర్ 1/2 రాయొచ్చు. సో x పవర్ ఏమీ లేదు కనుక 1. సో స్క్వేర్ రూట్ని 1/2 అని రాసుకోవచ్చు. y is equal to inverse sine of దీన్ని x పవర్ 1 ప్లస్ 1/2 అంటే 3/2 రాయొచ్చు. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ ఇన్వర్స్ సైన్ ఆఫ్ x పవర్ 3/2. ఇన్వర్స్ సైన్ డెరివేట్ ఏంటి 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే రాయండి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x square 3/2 whole square. Square की root की cancel అంటే 2 की cancel. Square root of 1 minus x square. మళ్ళీ దీని డెరివేటివ్ కట్టాలి. సో d by dx of x power 3/2 ఏమొచ్చింది 1 by square root of 1 minus x cube వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోయింది. x పవర్ అండ్ డెరివేటివ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో dy బై dx dy బై dx రాయండి. ఇప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు సో ఏం రాయొచ్చు ఇప్పుడు మన దీన్ని 3/2 ఇంటూ x పవర్ 3/2 మైనస్ 1. సో అంటే 3 మైనస్ 2/1/2 అంటే 1/2. 3 మైనస్ అంటే 1/2 ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ దీన్ని రూట్ ఎక్స్ రాయొచ్చు. రూట్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్. దీని అంతటిని ఒకే రూట్లో పెట్టేయండి. dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ క్యూబ్. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. కాస్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ దీని యొక్క డెరివేటివ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని y అనుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. సో చేసేయండి డిఫరెన్సెస్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుద్ది dy బై dx. రైట్ సైడ్ ఒకసారి రాయండి d బై dx ఆఫ్ కాస్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. సో ఇప్పుడు ఇది కాస్ ఎక్స్లో ఉంది. కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్. సో కనుక రాయండి మైనస్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే మళ్ళీ అదంతా రాయండి. సో ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. మరి ఇది కాస్ ఎక్స్ కాదు కదా కనుక దాని యొక్క డెరివేటివ్ కట్టాలి. చైన్ రూల్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్ అంటే దీని రాయొచ్చు మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇది ప్లస్ అయిపోద్ది. అప్పుడు మనం ఏమవుద్ది సైన్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ కామన్ తీసాం కనుక అప్పుడు ఇదేమవుద్ది ఏ సైన్ ఎక్స్ మైనస్ బి కాస్ ఎక్స్. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ dy బై dx ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 1 మైనస్ సైన్ 1 మైనస్ కాస్ టీ x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ t మైనస్ సైన్ టీ.
టీ వాల్యూ అనేది ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇది పారామెట్రిక్స్ ఫామ్. సో పారామెట్రిక్స్ ఫామ్ అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేసి డివైని డీతో డిఎక్స్తో డివైడ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. లెట్ us కన్సిడర్ ఫస్ట్ వైని కన్సిడర్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 1 మైనస్ కాస్ టీ. 12తో మల్టిప్లై చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 1 12 కాస్ టీ. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. అప్పుడు దీన్ని రాయొచ్చు dy బై dt ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ 12 మైనస్ 12 కాస్ టీ. dy బై dt ఈజ్ ఈక్వల్ టు 12 డెరివేటివ్ ఎంత 0 మైనస్ 12 కామన్ తీస్తే కాస్ టీ డెరివేటివ్ ఎంత మైనస్ సైన్ టీ. సో dy బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 12 ఇంటూ సైన్ టీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇదే విధంగా ఎక్స్ని కన్సిడర్ చేద్దాం. లెట్ us కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ టీ మైనస్ సైన్ టీ. మల్టిప్లై చేయండి 10తో. x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ టీ 10t, 10 ఇంటూ సైన్ టీ 10 సైన్ టీ. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, టీతో చేయాలి. అప్పుడు మనకేమవుతుంది, dx బై dt ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ 10t మైనస్ 10 సైన్ టీ. 10t మైనస్ 10 సైన్ టీ. dx బై dt ఈజ్ ఈక్వల్ టు 10t యొక్క డెరివేటివ్ ఎంత 10 మైనస్ 10 ఇంటూ సైన్ టీ డెరివేటివ్ ఏంటి కాస్ టీ. ఇక్కడ 10 కామన్ తీయండి. సో dx బై dt, సో 10 కామన్ తీస్తే 1 మైనస్ కాస్ టీ. 1 మైనస్ కాస్ టీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకి dy బై dx వస్తుంది. అప్లై ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2. అప్పుడు మనకేమొస్తుంది, dy బై dt బై dx బై dt ఈజ్ ఈక్వల్ టు dy బై dt అంటే ఏంటి, ఇది రాయండి 12t, 12 ఇంటూ సైన్ టీ బై 10 ఇంటూ 1 మైనస్ కాస్ టీ. సో 10 ఇంటూ 1 మైనస్ కాస్ టీ. ఇప్పుడు అక్కడ 1 పోయే విధంగా కాస్ రాసుకోవాలి. దాన్ని సైన్ 2a ఈజ్ ఈక్వల్ 2 సైన్ ఏ కాస్ ఏ రాసుకోవాలి, వచ్చేస్తుంది. సో dt క్యాన్సిల్. dy బై dx ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ దీని ఏం రాయొచ్చు 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ హోల్ డివైడెడ్ బై 10 ఇంటూ 1 మైనస్. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం ఇక్కడ 1 పోయే విధంగా రాయాలి. 2 కాస్ స్క్వేర్ మైనస్ 1 రాయలేము, ఎందుకంటే మైనస్ ఉంది కనుక 1 మైనస్ 2 సైన్ స్క్వేరే రాయాలి. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీ బై 2. అప్పుడు ఈ 1 1 క్యాన్సిల్ అవుద్ది. 2 5 జా 2 6 జా 2 5 జా 2 6 జా. సో 6 బై 5 ఇంటూ 2 సైన్ టీ బై 2 ఇంటూ కాస్ టీ బై 2 బై 1 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ టీ బై 2 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఈ 2 క్యాన్సిల్. సైన్ టీ క్యాన్సిల్. 6 బై 5 ఇంటూ కాస్ టీ బై సైన్ టీ కాట్ టీ బై 2 dy బై dx. ఇదే మన టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. యూజింగ్ ద ఫ్యాక్ట్ దట్ సైన్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు సైన్ ఏ కాస్ b ప్లస్ కాస్ ఏ సైన్ b. సో అంటే సైన్ ఆఫ్ a ప్లస్ b సూత్రాన్ని యూజ్ చేసి
అండ్ ద డిఫరెన్సియేషన్. సో డిఫరెన్సియేషన్ చేయమన్నాడు. ఎలాగా? అబ్టైన్ ద సమ్ ఫార్ములా ఫర్ కొసైన్. సో అంటే కాస్ ఏ ప్లస్ బి రాబట్టాలి. సో కాస్ ఏ ప్లస్ బి ఏంటి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అంటే మీరు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రప్పించాలన్నమాట. ఓకే, అలాగే చేద్దాం. గివెన్ దట్ వాడు ఇచ్చాడు ఒకసారి రాద్దాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి is equal to sin A cos B plus cos A sin B. ఇప్పుడు మీరు దీన్ని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని ప్రూవ్ చేయాలి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని ప్రూవ్ చేయాలి. కాస్ ఏ అంటే ఇది ఉండాలి, నెక్స్ట్ సైన్ ఏ అంటే ఇది ఉండాలి. అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సైన్ ఏని డిఫరెన్స్ చేస్తే కాస్ ఏ అవుద్ది, అప్పుడు ఇది కాస్ బి ఉంటుంది, కాస్ ఏ కాస్ బి. నెక్స్ట్ కాస్ ఏని డిఫరెన్స్ చేస్తే మైనస్ సైన్ ఏ అవుతుంది, మైనస్ సైన్ ఏ సైన్ బి. అంటే ఏంటి? దీన్ని మనం ఏమీ చేయకూడదు, ఓన్లీ ఏలే చేయాలి. అంటే డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తే ఫార్ములా వచ్చేస్తుంది. ఎందుకంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అయిపోతుంది. అంటే చిన్న లాజిక్ మాట, ఇంకేం లేదు. సో కనుక డిఫరెన్షియేట్ with respect to A on both sides, అప్పుడు ఏమవుతుంది మనకి? దీని ఏం రాయొచ్చు? డి బై టిఏ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. మరి బి ఏమొస్తా? బి కాన్స్టెంట్ అయిపోద్ది, బి అనేది కాన్స్టెంట్ అయిపోద్ది. సో డి బై డిఏ ఆఫ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఇప్పుడు దీని డిఫరెన్సియేషన్ రాయండి. దీని డిఫరెన్సియేషన్ చేస్తే సైన్ యొక్క డెరివేటివ్ ఏంటి? కాస్. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ డి బై డిఏ ఆఫ్ ఏ ప్లస్ బి. మరి ఇది ఏ కాదు, ఏ ప్లస్ బి కనుక మళ్ళీ దాని యొక్క డెరివేటివ్ రాయాలి. ఇక్కడ కాస్ బి అనేది కామన్, అంటే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ బయట తీసుకొచ్చండి. డి బై డిఏ ఆఫ్ సైన్ ఏ ప్లస్ ఇక్కడ సైన్ బి కాన్స్టెంట్ బయట తీసుకొచ్చండి. సో సైన్ బి బయట తీసుకొస్తే కాన్స్టెంట్ డి బై డిఏ ఆఫ్ కాస్ ఏ. దీని ఏం రాయొచ్చు? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ యొక్క డెరివేటివ్ 1, బి డెరివేటివ్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ బి సైన్ ఏ డెరివేటివ్ కాస్ ఏ, కాస్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తాం కనుక ఇంకేం అవసరం లేదు, ప్లస్ సైన్ బి కాస్ ఏ డెరివేటివ్ సైన్ ఏ. సో 1 + 0 ఏమవుద్ది? సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ 1, 1 + 0 1 అవుద్ది. దీన్ని కాస్ ఏ ఇంటూ కాస్ బి రాయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ బి ఇంటూ సైన్ ఏ, సైన్ బి ఇంటూ సైన్ ఏ. ఏం చేశాను? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దేర్ ఫోర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ 1 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ ముందు రాయండి, సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఇదే కదా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఈ విధంగా మనకి ఏ ఫార్ములా కావాలన్నా సరే ఈజీగా వస్తుందండి. సో ఇక్కడ మనం వాడిన ఫార్ములా సార్, సిన్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఆ రెండు ఫార్ములాస్ వాడాం ఇక్కడ. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్, ఎల్, ఎం, ఎన్, ఏ, బి, సి అయితే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో డెట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్, జీ డాష్ ఎక్స్, హెచ్ డాష్ ఎక్స్, ఎల్, ఎం, ఎన్, ఏ, బి, సి డెట్ చూపించాలి. ఓకే, సో వాడే ఇచ్చాడు ఒకసారి రాద్దాం. గివెన్ దట్
y is equal to det of f of x, g of x, h of x, l, m, n, a, b, c. సో ఇప్పుడు దీన్ని యొక్క డెట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం రో 1 వైజ్గా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేయండి, ఎం ఎన్ బి సి మైనస్ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ కాలంని ఈ రోని వదిలేయండి, ఎల్ ఎన్ ఏ సి. నెక్స్ట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ కాలం ఈ రోని వదిలేయండి, ఎల్ఎంఏబి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ దీని రాయొచ్చు ఏడి మైనస్ బీసీ ఎంసీ మైనస్ బిఎన్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ దీని రాయొచ్చు ఎల్సి మైనస్ ఏఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ దీని రాయొచ్చు ఎల్బి మైనస్ ఏఎం. ఇది y. సో y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని డిఫరెన్సియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎస్ అంటే దీని యొక్క డెరివేటివ్, దీని యొక్క డెరివేటివ్, దీని యొక్క డెరివేటివ్, మిగతా అన్ని కాన్స్టెంట్స్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఎక్స్ లేదు. సో కనుక డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుతుంది, డివై బై డిఎక్స్ is equal to mc minus bn into d by dx of f of x. కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేస్తుంది, మైనస్ ఎల్సి మైనస్ ఏఎన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎల్బి మైనస్ ఏఎం ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీని రాయొచ్చు మనం డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంసి మైనస్ బిఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ ఎల్సి మైనస్ ఏఎన్ ఇంటూ జీ డాష్ ఎక్స్ ప్లస్ ఎల్బి మైనస్ ఏఎం ఇంటూ హెచ్ డాష్ ఎక్స్. సో దీని ఫైనల్గా ఇంకేం రాయొచ్చు మనం, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ముందు తీసుకురా అంటే దీనిలా రాయండి. సో దీనిలా రాస్తే అప్పుడు మనకేమవుద్ది, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఎఫ్ డాష్ ఎక్స్ ముందుకు తీసుకురండి, ఎంసి మైనస్ బిఎన్ మైనస్ జీ డాష్ ఎక్స్ ఇంటూ ఎల్సి మైనస్ ఏఎన్ ప్లస్ హెచ్ డాష్ ఎక్స్ ఎల్బి మైనస్ ఏఎం. సో చూడండి రెండు కంపేర్ చేయండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఉంది, ఇక్కడ సేమ్, మైనస్ ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇది జీ డాష్ ఎక్స్ ఉంది, ఇది సేమ్, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంది, హెచ్ డాష్ ఎక్స్ ఉంది. అంటే దీని ఈ విధంగా రాసినప్పుడు దీన్ని కూడా ఈ విధంగా రాయొచ్చు, ఇక్కడ అన్ని డాష్లు వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్, జీ డాష్ ఎక్స్, హెచ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎంఎన్ ఏబిసి. హెన్స్ ప్రూవ్డ్. అంతే కదా వస్తుంది. సో నాకు ప్లేస్ లేదు, మీరు కావాలంటే దీని తర్వాత ఈ స్టెప్ రాయండి. అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ ఏంటిది మైనస్ జీ డాష్ ఏంటిది ప్లస్ హెచ్ డాష్ ఏంటి రాసిన తర్వాత అప్పుడు ఇది రాయండి. ఓకేనా. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి చాలాసార్లు ఇచ్చాడు. నేను ఏవైతే వెరీ ఇంపార్టెంట్ పెడుతున్నానో అవే మీకు టాప్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఫైనల్ మెగా ఫైనల్ వీడియోలు ఇవే వస్తాయన్నమాట. సో కనుక ఇవి చాలా ఇంపార్టెంట్. సో కనుక శ్రద్ధగా వినండి. దీని యొక్క డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని y అనుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు log x హోల్ పవర్ cos x. ఇది డైరెక్ట్గా చేయలేం. సో ఏం చేయాలి, అప్లై log ఆన్ బోత్ సైడ్స్. అప్లై log ఆన్ బోత్ సైడ్స్.
log y is equal to log of log x whole power cos x. log a power m log a అంటే దీన్ని ఏం రాయొచ్చు log y is equal to cos x into log of log x. ఇప్పుడు differentiate with respect to x. differentiate with respect to x. So log y derivative 1 by y మళ్ళీ y derivative dy by dx. uv rule u into v dash log x derivative 1 by x అంటే 1 by log x మళ్ళీ log x derivative 1 by x ప్లస్ v into అంటే log of log x cos x derivative sin x minus sin x minus sin x. So y into dy by dx is equal to దీన్ని రాయొచ్చు cos x by x into log x plus into minus 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 sin x into log of log x. ఇప్పుడు y అనేది అట్సే తీసుకెళ్ళిపోండి y ని అట్సే తీసుకెళ్ళిపోతే సో dy by dx is equal to y into cos x by x into log x minus sin x into log of log x. ఓకే సో ఫైనల్ ఆన్సర్ వస్తుందండి ఇంకేం లేదు y వాల్యూ మనం ఏదైతే అనుకున్నామో అది వేసేస్తే అయిపోయింది. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు y అంటే ఏంటి log x హోల్ పవర్ cos x ఇంటూ cos x by x into log x minus sin x into log of log x. సో ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫైండ్ dy by dx if xy is equal to e power x minus y. గివెన్ దట్ వాడు ఇచ్చాడు ఒకసారి రాద్దాం. సో గివెన్ దట్ xy is equal to e power x minus y. So apply log on both sides. Log xy is equal to log e power x minus y. Log xy is equal to దీని ఏం రాయొచ్చు x minus y into log e. ఏమీ లేదంటే బేస్ e అని అర్థం అట. log e బేస్ e 1. సో కనుక దీని ఏం రాయొచ్చు log xy is equal to x minus y into 1. Log xy is equal to x minus y. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ xy ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/x అంటే 1/xy. మళ్ళీ xy డెరివేటివ్ ఏంటి x ఇంటూ y డాష్ అంటే dy by dx ప్లస్ y ఇంటూ x డాష్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు సో x డెరివేటివ్ ఎంత 1 y డెరివేటివ్ dy by dx. ఇప్పుడు ఈ xyని అడిసి తీసుకెళ్ళిపోదాం. x ఇంటూ dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు xy ఇంటూ 1 మైనస్ dy by dx. ఇప్పుడు xyతో మల్టిప్లై చేయండి. x ఇంటూ dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y xy మైనస్ xy ఇంటూ dy by dx. ఇప్పుడు ఈ dy by dx xyని ఇట్సే తీరండి, ఈ yని అట్సే తీసుకెళ్ళండి. x ఇంటూ dy by dx ప్లస్ xy ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు xy మైనస్ y. xy మైనస్ y. ఇందులో dy by dx కామన్ తీయండి.
కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వై కామన్ తీయండి, వై కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1. దీన్ని అడిసి తీసుకెళ్ళిపోండి, ఇది మల్టిప్లై చేస్తే అడిసి వెళ్తే డివైడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్వై. కింద ఎక్స్ కామన్ తీయండి, ఫైనల్ ఆన్సర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ 1 వై ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ వై. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం, లాస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, లాగ్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ అంటే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. సో దీన్ని డైరెక్ట్గా చేయలేం, ఏం చేయాలి, వై అనుకొని అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే లాగ్ని మళ్ళీ లాగ్ ఆఫ్ అనుకోవాలి. లెట్ y is equal to log x whole power log x. Apply log on both sides. Apply log on both sides. అప్పుడు ఏమవుతుంది మనకి, log y is equal to log of log x whole power log x. log a power m, m log a అంటే ఈ log x ముందుకు వచ్చేస్తుంది. log y is equal to log x into log of log x. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x 1 by y into dy by dx. uv rule, u into v dash plus v into u dash, u into v dash అంటే log x డెరివేటివ్ 1 by x, log x x అండి ఇది 1 by x. మళ్ళీ సో log x డెరివేటివ్ ఏంటి 1 by x అంటే u into v dash అయింది ప్లస్ v into log of log x into log x డెరివేటివ్ 1 by x, u into v dash ప్లస్ v into u dash. ఇక్కడ LCM log x into x. సో 1 by y into dy by dx is equal to LCM ఏంటి x into log x. ఇక్కడ x into log x ఆ రెండు ఉన్నాయి కనుక జస్ట్ log x ఒకటే వస్తుంది, log x ప్లస్ ఇక్కడ x క్యాన్సిల్ అయితే ఇక్కడ log x into log of log x. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వైని అడిసి తీసుకెళ్ళిపోతాం, dy by dx is equal to y into ఇది యాస్టీజ్గా రాసేయండి log x plus log x into log of log x whole divided by x into log x. సో ఇప్పుడు దిస్ బై దిస్ అండ్ దిస్ బై దిస్ చేద్దాం. ఇక్కడ dy by dx is equal to y into log x by x into log x, log x by x into log x plus log x into log of log x, log x into log of log x by x into log x. log x క్యాన్సిల్, log x క్యాన్సిల్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, dy by dx is equal to y into 1 by x plus log of log x by x. సో log x క్యాన్సిల్ అయితే 1 by x వస్తుంది, అక్కడ log x క్యాన్సిల్ అయితే log of log x by x వస్తుంది. సో ఇప్పుడు y అంటే రాసాను, దేర్ ఫార్ dy by dx is equal to y అంటే ఏంటి log x whole power log x. సో 1 by x plus log of log x by x. ఇది మన టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం దీంతో ఫస్ట్ రోమన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం
ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్ ఫస్ట్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. కాట్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వై అనుకుందాం, ఎందుకంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై కనుక, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక ముందు వై అనుకుందాం. సో వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ రూట్ ఓవర్ 1 minus sin x whole divided by root over 1 plus sin x minus root over 1 minus sin x. దీనికి బ్రాకెట్స్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని రేషనలైజింగ్ చేద్దాం. కిందన మైనస్ ఉంది కదా, ప్లస్ తీసుకొని రేషనలైజింగ్ చేస్తే రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్ by root over 1 plus sin x plus root over 1 minus sin x. అంటే ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ root over 1 minus sin x whole square by a square minus b square root over 1 plus sin x whole square minus root over 1 minus sin x whole square. Square की root की cancel, square की root की cancel. So a plus b whole square, a square plus b square plus 2ab ఆ విధంగా వేయండి. Cot inverse of a square plus b square plus 2ab plus 2 into square root of 1 plus sin x into 1 minus sin x. అంటే స్క్వేర్ని ఒకేసారి కలిపేస్తున్నాను ఇంకా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab హోల్ డివైడెడ్ బై, ఇక్కడ ఏమొచ్చింది మనకి 1 ప్లస్ సైన్ ఎక్స్ వచ్చింది మైనస్, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది 1 మైనస్ సైన్ ఎక్స్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి మళ్ళీ లోపల ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి, బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ క్యాన్సిల్. Cot inverse of, so 1 plus 1 anta 2 plus 2 into square root of 1 minus sin square x ne rayachu, cos square x rayachu, cos square x by sin x plus sin x 2 sin x. సో ఇప్పుడు మనకి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ 2 కామన్ ఏంటి, 2 కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ ఎక్స్ by 2 sin x, 2 cancel. ఇదంతా ఏంటి, ఇదంతా చేసింది y, ఇంకా డిఫరెన్సెస్ చేయలేదు. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు ఇప్పుడు, కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇప్పుడు 1 పోయే విధంగా కాస్ 2θకి 4 ఫార్ములాస్ ఉన్నాయి, ఆ 4 ఫార్ములాస్లో ఒకటి రాయండి. అంటే కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1. సో y ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ దీన్ని 2 కాస్ స్క్వేర్ x బై 2 మైనస్ 1 బై దీన్ని 2 సైన్ x బై 2 కాస్ x బై 2.
ఎలా సార్ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే sin 2a 2 sin a cos a ఏ అంటే x/2 ఇక్కడ sin 2a కనుక ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే 1 ప్లస్ కాస్ 2θ లా ఉంటుంది. సో 2θ అంటే 2 cos square θ minus 1 2 cos square θ minus 1 θ అంటే x/2 అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు +1 -1 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ cos క్యాన్సిల్ y is equal to cot inverse of cos x/2 by sin x/2. y is equal to cot inverse of దీన్ని cot x/2 రాయొచ్చు. cos θ by sin θ cot θ. ఇప్పుడు cot cancel. సో y is equal to x/2. సో differentiate with respect to x. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తాం అనుకోండి ఈజీగా వస్తుంది ఆన్ బోత్ సైడ్స్. dy by dx is equal to dy by dx ఆఫ్ దీని ఏం రాయొచ్చు 1/2 ఇంటూ ఎక్స్ రాయొచ్చు. సో dy by dx is equal to 1/2 పక్కకు తీసేయండి. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు dx by dx క్యాన్సిల్ లేదంటే x డెరివేటివ్ 1. సో దేర్ ఫోర్ dy by dx is equal to 1/2 1/2 1s are 1/2 అంటే మనకి ఆన్సర్ 1/2 వచ్చిందన్నమాట. సో ఇది మాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా సార్ ఈ 1ని sin x/2 ప్లస్ cos x/2 హోల్ స్క్వేర్ రాయండి. ఎందుకంటే సో sin square θ ప్లస్ cos square θ ఉండదు కదా మనకి. సో అంటే 1 ఏం రాస్తాము sin square x/2 ప్లస్ cos square x/2 sin square θ ప్లస్ cos square θ 1 రాస్తాం కదా. దీన్ని 2 sin x/2 cos x/2 అంటే మొత్తం వచ్చింది sin square x/2 ప్లస్ cos square x/2 ప్లస్ 2 sin x/2 cos x/2 sin a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే sin x/2 ప్లస్ cos x/2 హోల్ స్క్వేర్ రాస్తాం. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ ఇది కూడా ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఇది a ప్లస్ b ఇది a మైనస్ అన్ని క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మీకు అది కూడా వస్తుంది సేమ్ ఇలాగే వస్తుంది అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. sin x మైనస్ cos x హోల్ పవర్ sin x మైనస్ cos x దీన్ని y అనుకుని అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు మీకు ఎప్పుడైనా పవర్లో ఉందంటే ఖచ్చితంగా లాగ్ అప్లై చేయండి అప్పుడే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. So apply log on both sides. Apply log on both sides. అప్పుడు ఏమవుతుంది మనకి log y is equal to log of sin x minus cos x whole to the power of sin x minus cos x. సో లాగ్ ఏ పవర్ m log a అంటే దీనే రాయొచ్చు log y ఈజ్ ఈక్వల్ టు sin x మైనస్ cos x ఇంటూ log ఆఫ్ sin x మైనస్ cos x. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ చేయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. log x డెరివేటివ్ 1/x మరి log y డెరివేటివ్ 1/y మరి x లేదు కదా అందుకని dy/dx. ఇక్కడ జాగ్రత్తగా uv రూల్ చేయండి u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ u ఇంటూ v డాష్ అంటే దీని డెరివేటివ్ అంటే 1/sin x మైనస్ cos x u ఇంటూ v డాష్ సో v డాష్ మళ్ళీ దీని డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x డెరివేటివ్ మైనస్ sin x అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో u ఇంటూ v డాష్ అయింది ప్లస్ v ఇంటూ log ఆఫ్ sin x మైనస్ cos x మళ్ళీ దీని డెరివేటివ్ సో sin x డెరివేటివ్ cos x మైనస్ మైనస్ ప్లస్ cos x due to minus sin x. So 1/y into
dy by dx ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తారంటే sin x ప్లస్ cos x ప్లస్ sin x రెండు ఒకటే, సో దాన్ని కామన్ తీయండి. sin x ప్లస్ cos x దీన్ని కామన్ తీస్తే అప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది లోపలికి వెళ్ళిపోతే ఏమవుతుంది మనకి sin x మైనస్ cos x. ఇది బయటకు వస్తుంది కనుక మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. బై sin x మైనస్ cos x. చూడండి సింపుల్గా. సో దీంట్లో నేను ఇది ఒకటే కామన్ తీసాను కనుక ఇది లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దాంట్లో అది బయటకు వస్తుంది కనుక ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది సో లాగ్ ఆఫ్ sin x మైనస్ cos x అంతే, అది బయటకు వస్తుంది. సో ఇది క్యాన్సిల్ 1 వస్తుంది. ఇప్పుడు y నడిచి తీసుకెళ్ళిపోండి. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ sin x ప్లస్ cos x ఇంటూ 1 ప్లస్ లాగ్ ఆఫ్ sin x మైనస్ cos x. ఇప్పుడు y వాల్యూ వేస్తారనుకోండి మీకు ఫైనల్ ఆన్సర్ వస్తున్నట్టే. దేర్ ఫోర్ y అంటే ఏంటి మనకి sin x మైనస్ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ sin x మైనస్ cos x ఇంటూ ఇది ముందు రాయండి, ఎందుకంటే మళ్ళీ ఇది రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో 1 ప్లస్ లాగ్ ఆఫ్ sin x మైనస్ cos x ఇంటూ ఇప్పుడు ఇది రాయండి sin x ప్లస్ cos x ఆర్ cos x ప్లస్ sin x. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ పవర్ ఏ ప్లస్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఏ. ఓకే, సో దీన్ని మనం y అనుకుందాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఏ. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ అనేది వేరియబుల్. సో దీన్ని ఏమనుకుంటాను మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్సియేషన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy1 ప్లస్ dy1 బై dx ప్లస్ dy2 బై dx ప్లస్ dy3 బై dx ప్లస్ dy4 బై dx. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం విడివిడిగా తీసుకుని వాటి యొక్క డెరివేటివ్ చేసి ఫైనల్ ఆన్సర్ ఇందులో వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇలాంటివి చేసాం మనం. లెట్ us కన్సిడర్ y1 is equal to x power x. Taking log on both sides. Apply log on both sides. Apply log on both sides. Log y1 is equal to log x whole power x. Log a power m log a. So log y1 is equal to x into log x. So differentiate with respect to x 1 by y1 into dy1 by dx is equal to u into v dash plus v into u dash. So x cancel. So 1 by y1 into dy1 by dx is equal to 1 plus log x. ఇప్పుడు y1 అడిసి తీసుకెళ్ళిపోదాం. dy1 by dx is equal to y1 into 1 plus log x or log x plus 1. y1 అంటే ఏంటి x power x. So therefore dy1 by dx is equal to x power x into 1 plus log x. ఒకటి వస్తుంది. నెక్స్ట్ let us consider y2. So y2 is equal to a power x. సో a power x డెరివేటివ్ మనకు తెలుసు కదండి, కనుక డైరెక్ట్గా రాసింది. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x dy2 by
dx is equal to d by dx of a power x. dy2 by dx is equal to a power x into log a. So then derivative into a power x derivative a power x into log a. Let us consider y3 is equal to a power x power a. ఓకే, ఇక్కడ మనం x power a తీసుకోవాలి, అంటే ఇది y3 ఆల్రెడీ రాసాం కనుక ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం. ఇది y2. సో x power a differentiate with respect to x. dy2 by dx is equal to d by dx of x power a. So x power n formula n into x power n minus 1. dy2 by dx is equal to a into x power n minus 1. a into x power a minus 1. ఇక్కడ a అంటే n కదా, సో a minus 1. So let us consider y4 is equal to a power a. Differentiate with respect to x. dy4 by dx is equal to d by dx of a power a. a అంటే కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ పవర్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంటే, సో అంటే దాని యొక్క డెరివేటివ్ 0. సో dy4 by dx is equal to 0. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇందులో వేసేయండి. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో వేస్తే dy by dx is equal to ఫస్ట్ ఏంటి మనకి x power x ఇంటూ 1 ప్లస్ log x. రెండోది ఏంటి ప్లస్ a ఇంటూ ఎక్స్ పవర్ a మైనస్ 1. మూడోది ఏంటి మనకి a పవర్ x ఇంటూ log a. ఇంకా తర్వాత 0 రాయ వస్తుంది. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ dy by dx if y is equal to inverse sin x plus inverse sin of root over 1 minus x square. ఇక్కడ మనం xని ఏదైనా ఒకటి అనుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి అప్పుడు డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ కనుక ఇక్కడ మనకి సైన్ వచ్చే విధంగా మార్చుకోవాలి. సో కనుక ముందు వాడే ఇచ్చాడు రాద్దాం. గివెన్ దట్ చాలా ఈజీ అండి, ఇది ఆన్సర్ 0 వస్తుంది. గివెన్ దట్ y is equal to sin inverse x plus sin inverse of square root of 1 minus x square. క్లియర్గా ఎక్స్ కాస్ టీటా తీసుకున్నాం, కాస్ ఎక్స్ తీసుకున్నారు అనుకోండి. సో కాస్ టీటా అప్పుడు ఏమవుద్ది 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ టీటా అవుద్ది. సైన్ క్యాన్సిల్ అయ్యింది. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ 90 మైనస్ రాసుకుంటే ఇక్కడ సైన్ క్యాన్సిల్ అవుద్ది. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా, దట్ ఇంప్లైస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇందులో వేసేయండి. సో y is equal to sin inverse of cos theta plus sin inverse of root over 1 minus cos square theta. y is equal to sin inverse of దీని రాయొచ్చు మనం sin of 90 minus theta, 90 degrees minus theta. సో sin 90 minus theta cos theta plus దీని రాయొచ్చు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా రాయొచ్చు. సిన్స్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్, సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ టు 90 degrees minus theta plus theta. So 90 plus theta minus theta cancel. Y is equal to 90 degrees. So differentiate with respect to x.
dy by dx is equal to d by dx of 90. So constant dividend is 0. So therefore dy by dx is equal to 0. అంతేనండి, చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. If x into root of 1 plus y into root of 1 plus x is equal to 0, then prove that dy by dx is equal to minus 1 by 1 plus x square. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ సమ్. దీనికి ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్లో చేస్తాను, వస్తుంది ఏంటో రాదు. ఓకేనా, లెట్ us see. గివెన్ దట్ వాడు ఇచ్చాడు, ఒకసారి రాద్దాం. గివెన్ దట్ x into root 1 plus y plus y into root 1 plus x is equal to 0. ఇప్పుడు ఈ y into root of 1 plus x ని అడిసి తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది, x into root 1 plus y is equal to minus y into root over 1 plus x. Squaring on both sides. అప్పుడు ఏమవుతుంది, x into root 1 plus y whole square is equal to minus y into root 1 plus x whole square. సో విడివిడిగా స్క్వేర్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది, వై స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, స్క్వేర్కి రూట్ క్యాన్సల్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్. సో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్. ఇట్సే తీసుకొచ్చాను నేను. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ఎక్స్ వై కామన్ తీయండి, ఎక్స్ వై కామన్ తీస్తే ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ వై వస్తుంది ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై కామన్ తీయండి, ఎక్స్ మైనస్ వై కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఎప్పుడు 0 అవుతుంది. ఎందుకు, వాడు ఎక్కడ ఇవ్వలేదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఖచ్చితంగా సిన్స్ ఎక్స్ మైనస్ వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 మీన్స్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఇది 0 అవ్వలేదంటే ఖచ్చితంగా ఇది 0 అవ్వాలి. ఎందుకంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి, అంటే బి అయినా 0. ఏ 0 అవ్వలేదని అలాగే తెలిసిపోయింది, ఎందుకంటే ఎక్కడ ఇవ్వలేదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఎక్కడ ఇవ్వలేదు. సో అసలు ఎక్స్ వాల్యూ -1 నుండి +1 ఉంటుంది అన్నాడు, కానీ సో ఎక్స్ అనేది వైకి ఈక్వల్ అవుతుంది అని చెప్పలే. అంటే ఇది ఖచ్చితంగా 0 అవుద్ది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఎక్స్ నడిచి తీసుకెళ్ళండి, వై ప్లస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఎందుకు, మనకి ఓన్లీ డివై బై డిఎక్స్ కావాలంటే వై ఇటు సైడ్ నుంచి మిగతా ఎక్స్లను అటు సైడ్ పంపించండి. వై కామన్ తీయండి, అప్పుడు 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని వై బై యూ బై వి చేసాం అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే మనం ఇక్కడ డెరివేటివ్ చేసినా మళ్ళీ యూ బై వి చేయకపోయినా ఇక్కడ డెరివేటివ్ చేసినా వచ్చేస్తుంది ఆన్సర్. సో అంటే ఇక్కడే డెరివేటివ్ చేద్దాం, మళ్ళీ యూ బై వి అవసరం లేదు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, y1 ప్లస్ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ y1 కామన్ తీయండి, y1 కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -1. y1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ y. y వాల్యూ అంటే ఏంటి, మనకి ఇక్కడ నుండి y వాల్యూ వస్తుంది, ఆ y వాల్యూ ఇందులో వేయచ్చు. ఏం వస్తుంది y1 ఇక్కడ, 1 ప్లస్ ఎక్స్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు -x. y ఈజ్ ఈక్వల్ టు -x బై 1 ప్లస్ ఎక్స్. అది ఇందులో వేసేయండి, -x బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో y1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్, దీన్ని అడిసి తీసుకెళ్ళిపోండి, -1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. y1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్,
సో y1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈ 1 ప్లస్ ఎక్స్ని కింద తీసుకెళ్ళిపోండి. సో y1 ఈజ్ ఈక్వల్ టు -1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. y1 అంటే ఏంటి మనకి dy/dx కదా. సో దేర్ ఫోర్ dy/dx ఈజ్ ఈక్వల్ టు -1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇదే కదా ప్రూవ్ చేయాలి. అయిపోయింది. హ్యాన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. If x minus a whole square plus y minus b whole square is equal to c square for some constant c greater than 0, then prove that 1 plus y1 square whole to the power of 3/2 by y2 is a constant independent of a and b. అంటే మీరు ఇది ఫైన్ చేస్తే అది ఒక కాన్స్టెంట్ రావాలి, అందులో ఏ కామ బీలో ఉండకూడదు, ఇండిపెండెంట్ ఆఫ్ ఏ కామ బి. అంటే సో దానికదే ఇండిపెండెంట్ అనమాట, దీని ఈ రెండింటి మీద ఆధారపడమాట. అయితే టెక్స్ట్ బుక్లో dy/dx హోల్ స్క్వేర్ బై d స్క్వేర్ y dx స్క్వేర్ ఇచ్చాడు. నాకు కన్వీనియంట్ ఉండడం కోసం నేను ఇలా రాశాను. సో ఇదే విధంగా చేస్తాను, ఫైనల్ ఆన్సర్ ఇలాగే వస్తుంది. అప్పుడు కావాలంటే టెక్స్ట్ బుక్లో మార్చచ్చు. ఓకే, గివెన్ దట్ x minus a whole square plus y minus b whole square is equal to c square. Let it be equation number 1. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఎందుకంటే ఫైనల్ ఆన్సర్ దీని నుండి వస్తాయి కనుక. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ పవర్ అండ్ డెరివేటివ్ లేదంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అంటే దీని రాయొచ్చు 2x 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. మళ్ళీ దీని యొక్క డెరివేటివ్ ఎంత 1, సో రాయిపోయినా పర్లేదు. ప్లస్ వై స్క్వేర్ డెరివేటివ్ 2y. మళ్ళీ లోపల దాని డెరివేటివ్ ఇది కాన్స్టెంట్ కనుక 0 అవుతుంది, ఇది y1 అవుద్ది. సో ఫస్ట్ డెరివేటివ్ అవుద్ది ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 క్యాన్సిల్ చేసాను, 2 అవసరం లేదు మనకి. అప్పుడు మనకేమవుద్ది ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై మైనస్ బి ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేట్ with respect to x again differentiate with respect to x. ఎందుకు మనకి y2 ఉంది అంటే సెకండ్ డెరివేటివ్ చేయాలి ఖచ్చితంగా. సో x డెరివేటివ్ 1, a డెరివేటివ్ 0 ప్లస్ uv రూల్ u ఇంటూ v డాష్ అంటే దీని డెరివేటివ్ y2 అవుతుంది ప్లస్ v ఇంటూ u డాష్ దీని డెరివేటివ్. సో y డెరివేటివ్ y1 అవుతుంది, b డెరివేటివ్ 0 అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, uv రూల్ u ఇంటూ v డాష్ అంటే y1 డెరివేటివ్ y2 అవుతుంది ప్లస్ v ఇంటూ దీని డాష్. సో y డెరివేటివ్ y1 అవుతుంది మైనస్ b డెరివేటివ్ 0 అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 0. 1 minus 0 1 ప్లస్ y మైనస్ b ఇంటూ y2 y1 ఇంటూ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ y మైనస్ బి అనేది కామన్గా వస్తుంది. ఈ y మైనస్ బి అని ఇందులో వేస్తే x మైనస్ వస్తుంది. ఇప్పుడు ఈ y మైనస్ బి x మైనస్ ఇందులో వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. y మైనస్ బి ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు అడిసి తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకేమవుద్ది 1 ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. y మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2. ఇప్పుడు ఈ y మైనస్ బిని సెకండ్ దాంట్లో అండి సబ్స్టిట్యూట్ దిస్ y మైనస్ బి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో వేస్తే ఏమవుద్ది ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ప్లస్ y మైనస్ బి అంటే ఇదే కదా, అది వేసేయండి మైనస్ ఆఫ్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మైనస్ వాల్యూ అటు సైడ్ వెళ్తే ప్లస్ అయిపోతుంది. అప్పుడు మనకేమవుద్ది ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ అటు సైడ్ వెళ్తే ప్లస్ అయిపోద్ది. అంటే
1 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y1 బై y2. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో వేద్దాం. సబ్స్టిట్యూట్ x మైనస్ ఏ కామా y మైనస్ బి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో వేస్తే ఒకసారి ఈక్వేషన్ 1 రాసుకుందాం. x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇప్పుడు x మైనస్ అంటే ఇదే కదా, ఇది వేసేయండి. 1 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y1 బై y2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి. సో y మైనస్ బి ఇదే కదా, సో ఇది వేసేయండి. మైనస్ ఆఫ్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇప్పుడు దీని రాయొచ్చు 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్, సో y1 స్క్వేర్ బై y2 స్క్వేర్. ఇక్కడ దీని రాయొచ్చు 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఉంటుంది, హోల్ స్క్వేర్ బై y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ y1 స్క్వేర్, ఇక్కడ కూడా 1 ప్లస్ y1 స్క్వేర్ కామన్ ఉంది, సో కామన్ తీయండి. 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ బై y2 స్క్వేర్. కామన్ తీస్తే ఇక్కడ y1 స్క్వేర్ ఉంటుంది ప్లస్ 1 ఉంటుంది, ఇది హోల్ టు ది పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. చూడండి 1 ప్లస్ y1 స్క్వేర్ 1 ప్లస్ y1 స్క్వేర్ 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ టు ది పవర్ 1 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే దీన్ని రాయొచ్చు 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 బై సో y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో దీన్ని రివర్స్ రాయండి, లేదంటే అలాగే రాయండి. సో 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ క్యూబ్ బై y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. మనకేం కావాలి, ఇక్కడ y2 కావాలి, మనకి y స్క్వేర్ వచ్చింది. ఇక్కడ 3/2 రావాలి, మనకి 3 వచ్చింది. అంటే స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ క్యూబ్ బై y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సి స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇప్పుడు దీని రాయొచ్చు రూట్ ఓవర్ 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ క్యూబ్ బై సో స్క్వేర్ రూట్ ఆఫ్ y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇప్పుడు దీని రాయొచ్చు 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 రాయొచ్చు బై y2 ఈజ్ ఈక్వల్ టు సి. వస్తుంది చూడండి, 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 బై y2 ఈజ్ ఈక్వల్ టు సి. సి అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఏ అండ్ బి, అంటే ఏకి బికి సంబంధం ఉంది, అది వేరే కాన్స్టెంట్ మరి. హెన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఈ 7th ప్రాబ్లం అనేది మోస్ట్ 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 వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను రాసినప్పుడు వచ్చింది, నా తర్వాత వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఇది ఎవర్ గ్రీన్ ప్రాబ్లం. ఓకే, ఏమిచ్చాడు, ఇఫ్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ వై బై సైన్ ఏ. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్లో వై ఉంది, ఇంకేం లేవు, ఎక్స్ లేవు. అంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలనుకుంటారు, కాదండి. సో దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి, ఎందుకంటే మనకు ఆన్సర్ వైలో ఉన్నాయి కనుక మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. అదే మనకు ఆన్సర్ ఎక్స్లో ఉందనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. ఆన్సర్ వైలో ఉంది కనుక విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి, అది లాజిక్ మాట. సో కనుక గివెన్ దట్ వాడు ఇచ్చాడో ఒకసారి అర్థం. గివెన్ దట్ cos y is equal to
ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై. ఇప్పుడు దీని రివర్స్ రాయండి. ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ వై. ఇప్పుడు ఇది మల్టిప్లై నడిచి వెళ్తే డివైడ్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ వై బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై, ఎక్స్ కాదండి వైతో చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇదేమవుద్ది, డిఎక్స్ బై డివై అవుద్ది. ఇలా ఎండింగ్ వరకు చేయండి. ఫైనల్లో మీకు సైన్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ వస్తుంది, ఎందుకంటే మీరు డిఎక్స్ బై డివై కట్టారు కనుక. దాన్ని రివర్స్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. డి బై డివై ఆఫ్ కాస్ వై బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై. U by V. So U by V rule. V into U dash cos y derivative minus sin y minus cos y into cos of a plus y derivative minus sin of a plus y with respect to y కనుక అవసరం లేదు by V square అంటే cos square a plus y. ఏంటిది, dx by dy. సో dx by dy is equal to minus sin y into cos of a plus y minus in minus plus sin a plus y into cos of y by cos square a plus y. సిన్స్ ఎలా రాస్తాం అనేది, u by v dash v into u dash minus u into v dash by v square. ఓకే, dx by dy is equal to, బాగా అబ్జర్వ్ చేయండి, sin a cos b minus cos a sin b. ఏంటి, మళ్ళీ ఒకసారి రాద్దాం. sin a cos b minus cos a sin b. అలాగే ఉంది, ఎస్, బై cos square a plus y. పైన రైజ్ sin a cos b minus cos a sin b sin of a minus b. dx by dy is equal to sin of a minus b. a అంటే a plus y, b అంటే minus y by cos square a plus y. Plus y minus y cancel. dx by dy is equal to sin a by cos square a plus y. వస్తుంది ఆన్సర్. దీన్ని రెసిప్రోకల్ చేయండి. సో అప్పుడు మనకి therefore dy by dx is equal to cos square a plus y by sin a. ఇదే కదా ప్రూవ్ చేయాలి మనం. ఎస్, చాలా ఈజీ అండి. సో మనం చెప్తే ఈజీగా ఉంటుంది. మీకు కూడా అలా అనిపిస్తే ఎస్ సూపర్ అని చెప్పండి కామెంట్స్లో. హ్యాండ్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం దీని యొక్క డెరివేటివ్ చేద్దాం. If x is equal to a into cos t plus t into sin t, y is equal to a into sin t minus t into cos t, then find d square y by dx square. అంటే దీన్ని 2 సార్లు డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి dy by dx కావాలి, అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీతో చేయాలి. గివెన్ దట్ ముందు y రాయండి. y is equal to a into sin t minus t into cos t. Differentiate with respect to t. dy by dt is equal to a into sin t derivative cos t. ఇప్పుడు uv rule, u into v dash అంటే minus sin t plus cos t into t derivative 1. సో దీని డెరివేటివ్ రాస్తాం, యూవీ రూల్ అయిపోయింది. సో dy by dt ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, బాగా అబ్జర్వ్ చేయండి, కాస్ టీ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ టీ సైన్ టీ
సో మైనస్ కాస్ టీ ప్లస్ కాస్ టీ మైనస్ కాస్ టీ క్యాన్సిల్. dy by dt is equal to a into t into sin t. So let it be equation number 1. Let it be equation number 1. Next, x is equal to a into cos t plus t into sin t. Differentiate with respect to t. dx by dt is equal to a into cos t derivative minus sin t. So t into cos t plus sin t into 1 sin t. So sin t cancel. So dx by dt is equal to a into t into cos t. Let it be equation number 2. Apply equation 1 by 2. అప్పుడు మనకేం వస్తుంది? dy by dt by dx by dt. dy by dt by dx by dt is equal to dy by dt ఏమొచ్చింది? a into t into sin t. ఇది a into t into cos t. at క్యాన్సిల్, dt క్యాన్సిల్. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయితే లెఫ్ట్ సైడ్ dy by dx is equal to sin t by cos t అంటే tan t. మనకేం కావాలి? y2 కావాలి. y2 అంటే ఏంటి? d square y by dx square. y2 అంటే ఏంటి? d square y by dx square. మనకి dy by dx వచ్చింది. మరి d square y by dx కావాలంటే దీన్ని ఇంకా విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి. చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. dy by dx of dy by dx is equal to d by dx of tan t. d square y by dx square is equal to tan t derivative ఏంటి? tan x derivative secant square x. సో secant square x, secant square t. మళ్ళీ t derivative ఏంటి? dt by dx. చూడండి ఇక్కడ మనకి dx by dt, దీన్ని రివర్స్ చేస్తే dt by dx కదా, అంటే దీన్ని రివర్స్ చేస్తే వస్తుంది ఆన్సర్. సో కనుక d square y by dx square is equal to secant square t into, ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. దీన్ని రివర్స్ చేస్తే మనకి 1 by అవుద్ది. 1 by at into cos t. cos పైకి వెళ్తే secant square అవుద్ది, secant అవుద్ది. సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ d square y by dx square is equal to cos పైకి వెళ్తే secant, secant into secant, secant cube t by at. ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. సో సిన్స్ వీ నో దట్, ఆ వాల్యూ మనకు తెలుసు, వీ నో దట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో y is equal to e power a into cos inverse x is equal to so that or prove that 1 minus x square y2 minus x into y1 minus a square y is equal to 0. సో టెక్స్ట్ బుక్లో d square y by dx square dy by dx ఇచ్చాడు, మనం ఇలా కూడా రాయించండి, అంటే కొద్ది ప్లేస్ మిగులుతుంది అనమాట. గివెన్ దట్ y is equal to e power a into cos inverse x. Differentiate with respect to x on both sides. y1 is equal to e power x derivative e power x. మళ్ళీ ఇది x కదా, దాని యొక్క డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది మనకి? a ఇంటూ కాస్ ఇన్వర్స్ డెరివేటివ్ మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం? y1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ a ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై a ఇంటూ ఏ ముందుకు వచ్చేస్తుంది రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ఉంటుంది, మైనస్ a. ఇప్పుడు దీన్ని ఇట్సే తీసుకొచ్చేయండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఇంటూ y1
ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ వై. ఈ వాల్యూ వై కదా ఆల్రెడీ ఇస్తారు కదా సిన్స్ గివెన్. ఎస్ఓబిఎస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ y1 స్క్వేర్ ఏ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. మళ్ళీ ఒకసారి రాసుకోండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎందుకు? మనకి y2 ఉంది కనుక అగైన్ చేయాలన్నమాట, మనం మళ్ళీ చేయాలి. యూవీ రూల్. యూ ఇంటూ వి డాష్ అంటే దీని డెరివేటివ్ 2y1, మళ్ళీ y1 డెరివేటివ్ y2, 2y1 ఇంటూ y2. యూ ఇంటూ వి డాష్ అయింది ప్లస్ వి ఇంటూ యూ డాష్ 1 మైనస్ 2x 0, 1 డెరివేటివ్ 0, 0 మైనస్ 2x. యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ అయిపోయింది. వై స్క్వేర్ 2y, సో ఏ స్క్వేర్ ఇంటూ 2y ఇంటూ మళ్ళీ y డెరివేటివ్ y1. y1 క్యాన్సిల్, ఎందుకంటే అన్నిట్లో y1 ఉంది కదా, క్యాన్సిల్ చేస్తాను. 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y2. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2xy1 ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ వై. 2 క్యాన్సిల్. ఇప్పుడు అది ఇట్సే తీసుకొచ్చేయండి. దేర్ ఫోర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y2 మైనస్ ఎక్స్ ఇంటూ y1 మైనస్ ఏ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది దగ్గర ప్రూవ్ చేయాలి. అయిపోయింది, హ్యాండ్స్ ప్రూవ్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫైండ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ దిస్ ఫంక్షన్. లెట్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ x బై 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2x ప్లస్ 7. Differentiate with respect to x. dy by dx is equal to u by v into u dash. Cos inverse derivative ఏంటి? minus 1 by root over 1 minus x square అంటే x square by 4 minus cos inverse x into root x derivative 1 by 2 root x. 1 by 2 root x. 2 into root over 2x plus 7. మళ్ళీ సో 2x plus 7 derivative 2 whole divided by ఇక్కడ v into u dash అంటే cos inverse రాసాం. మళ్ళీ x by 2 derivative 1 by 2 by root over 2x plus 7 whole square. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ 2 క్యాన్సిల్. బాగా అబ్జర్వ్ చేయండి. మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x ప్లస్ 7 బై దీన్ని ఎల్సిఎం చేస్తే మనకేమవుతుంది? రూట్ ఓవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఎందుకంటే రూట్ 4 అంటే 2 కనుక ఇక్కడ మనకి 1 by 2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2, కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2x ప్లస్ 7 హోల్ డివైడెడ్ బై 2x ప్లస్ 7. మైనస్ ఈ రూట్ ఓవర్ 2x ప్లస్ 7 వస్తే ఇది రూట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది హోల్ పవర్ 1 by 2, ఇది హోల్ పవర్ 1. సో 1లో 1 by 2 తెస్తే 1 by 2 అంటే మనకి ఇది పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. 1 by రూట్ ఓవర్
4 minus x square into root over 2x plus 7. ఇది అలాగ ఉండిపోద్ది. సో ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఓల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. ఓల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మైనస్ కాస్ ఇన్వర్స్ x/2 బై 2x plus 7 ఓల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సో మనం ఇప్పుడు మైనస్ కామన్ తీసాం అనుకోండి, అప్పుడు ఇది ప్లస్ అయిపోద్ది. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x power x square minus 3 plus x minus 3 whole power x square with respect to x where x greater than 3. Let it be y. So y is equal to x power x square minus 3 plus x minus 3 whole power x square. ఇది మనకి విడివిడిగా మల్టిప్లై అయితే లాగా అప్లై చేసి విడివిడిగా ఉంది కనుక దీన్ని విడివిడిగా మనం తీసుకోవాలి. అంటే ఏంటి? సో y is equal to y1 plus y2. సో డిఫరెన్స్ ఏం చేస్తే dy by dx is equal to dy1 by dx plus dy2 by dx. ఓకే, సో ఇప్పుడు మనం yని కన్సిడర్ చేద్దాం. y1 లెట్ us కన్సిడర్ y1 is equal to x power x square minus 3. Apply log on both sides. Apply log on both sides. అప్పుడు మనకి ఏమవుద్ది? log y1 is equal to log x power x square minus 3. సో ఈ x square minus 3 ఇక్కడ వస్తుంది. సో log y1 is equal to x square minus 3 into log x. ఇప్పుడు మనం చేయండి. సో డిఫరెన్షియేట్ with respect to x on both sides. So 1 by y1 is equal to dy1 by dx is equal to uv rule u into v dash plus v into u dash. So x square derivative 2x, 3 derivative 0. 1 by y1 into dy1 by dx is equal to x square minus 3 by x plus 2x into log x. 2x into log x. ఇప్పుడు y1 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటు సైడ్ మల్టిప్లై చేస్తుంది. సో కనుక dy1 by dx is equal to y1 into x square minus 3 by x plus 2x into log x. 2x into log x. ఇప్పుడు y1 వాల్యూ వేసాను. y1 వాల్యూ అంటే ఏది? ఇదే కదా, అది వేసాను. dy1 by dx is equal to x power x square minus 3 into x square minus 3 by x plus 2x into log x. ఇది y1. దీనికి బాక్స్ పెట్టి దగ్గర పెట్టండి. ఇప్పుడు let us consider y2. Let us consider y2. So y2 is equal to ఇదే కదా, x minus 3 whole to the power of x square. x minus 3 whole power x square. Apply log on both sides. Apply log on both sides. అప్పుడు ఏమవుద్ది? log y2 is equal to log of x minus 3 whole square. log y2 is equal to ఈ x square ఇట్సే తీసుకొచ్చండి, x square into log of x minus 3. ఇప్పుడు డిఫరెన్సెస్ చేయండి. సో డిఫరెన్షియేట్ with respect to x. 1 by y2 into dy2 by dx is equal to uv rule. u into అంటే x square into దీని డెరివేటివ్ 1 by x plus log x minus 3 into x square derivative 2x. 1 by y2 into dy2 by dx. దీని ఏం రాయొచ్చు? x square into 1 x square. x square by x minus 3 2x ముందు తీసుకొచ్చండి.
2x ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ 3. ఇప్పుడు ఈ y2 అనేది డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ వెళ్తే మల్టిప్లై చేయాలి. dy2 బై dx ఈజ్ ఈక్వల్ టు y2 ఇంటూ రాసేయండి ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2x ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ 3. 2x ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ 3. సో dy2 బై dx ఈజ్ ఈక్వల్ టు y2 అంటే ఏంటి మనకి ఇదే కదా, x మైనస్ 3 హోల్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2x ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ 3. దీనికి బాక్స్ పెట్టింది దేర్ఫోర్ రాస్తాం, అంటే మనకి విడివిడిగా వస్తాయి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 dy by dx is equal to dy1 by dx plus dy2 by dx. dy1 అంటే ఇది రాసేయండి, x పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2x ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఇది రాసాను ఎక్స్ మైనస్ 3 హోల్ టు పవర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2x ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. If f of x equal to mod x whole cube, then show that f double dash exists for all real values of x. Find it. ఇప్పుడు ఇది డిఫరెన్సిబుల్ అవుతుందని చూపించాలి, అంటే డబుల్ డెరివేటివ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అవుతుందని చూపించాలి, ఎగ్జిస్ట్ అవుతుందని చూపించాలి, దాన్ని ఫైండ్ చేయాలి. సో దాన్ని ఫైండ్ చేయడం ఏముందండి, 3x² మళ్ళీ x² 2x అంటే 6x, ఒకటి 6x ఇంకోటి -6x వచ్చేస్తుంది. బట్ దాన్ని డిఫరెన్సిబుల్ అవుతుందని చూపించాలి, అంటే LHD RHD తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడు రాద్దాం. గివెన్ దట్ f of x is equal to x cube if x is greater than or equal to 0. x అనేది 0 అయినా 0 కన్నా ఎక్కువైనా x cube అవుద్ది. f of x is equal to minus x cube if x is less than 0. x less than 0 అయితే minus x cube అవుద్ది. ఇప్పుడు LH ఫస్ట్ డెరివేటివ్ కట్టాలి కదా, LHD కడదాం. అంటే L ఆఫ్ f dash of 0 మీ కాన్సెప్ట్లో చెప్పాను. సో ఏం చెప్పాను, f dash of 0 అంటే లిమిట్ h tends to 0 మైనస్, ఎందుకంటే 0 కనుక 0 మైనస్ f of c మైనస్ h బై f of c బై మైనస్ h వేసేయండి. లిమిట్ h tends to 0 మైనస్ f of c మైనస్ h. సో లెస్ దాన్ 0 అంటే మనకి ఏంటి తీసుకోవాలి, లెస్ దాన్ 0 అంటే తీసుకోవాలి కనుక ఇక సి వాల్యూ 0 కదా, సి వాల్యూ 0 కనుక మైనస్ సి వాల్యూ 0, h tends to c. సో సి వాల్యూ 0 కనుక 0 మైనస్ h మైనస్ f of 0 బై మైనస్ h. లిమిట్ h tends to 0 మైనస్ f of మైనస్ h అంటే ఇందులో వేసేయండి. మైనస్ ఆఫ్ h అంటే ఎంత మనకి ఇక్కడ మైనస్ h క్యూబ్. f of 0 అంటే ఏమవుతుంది 0 బై మైనస్ h. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, h క్యాన్సిల్ అవుతుంది, h స్క్వేర్ అంటే ఏమవుతుంది లిమిట్ h tends to 0 మైనస్ h స్క్వేర్. సో 0 వేసండి, మైనస్ 0 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే LHD 0 వచ్చింది, LHD ఏమొచ్చింది 0 వచ్చింది. నెక్స్ట్ RHD రైట్ హ్యాండ్ డెరివేటివ్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 ప్లస్ f of c ప్లస్ h మైనస్ f of c బై h.
ఇక్కడ మైనస్ వస్తుంది, అక్కడ హెచ్ వస్తుంది. సో వేసేయండి, ఇప్పుడు 0 వేసేయండి. లిమిట్ h tends to 0 ప్లస్ f ఆఫ్ 0 ప్లస్ h మైనస్ f ఆఫ్ 0 బై h. లిమిట్ h tends to 0 ప్లస్ f ఆఫ్ h గ్రేటర్ దాన్ కదా, గ్రేటర్ దాన్ అంటే తీసుకోవాలి, అంటే h క్యూబ్ మైనస్ 0 బై h. సో h క్యాన్సిల్, h స్క్వేర్. లిమిట్ h tends to 0 ప్లస్ h స్క్వేర్ అంటే 0 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, అంటే ఏంటి? దేర్ఫోర్ LHD లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. అంటే దీనికి ఫస్ట్ డెరివేటివ్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏం రాయొచ్చు? f dash of x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? దీని డెరివేటివ్ 3x స్క్వేర్ if x is greater than or equal to 0 minus 3x square if x is less than 0. ఇప్పుడు దీనికి మళ్ళీ దీనికి కట్టండి. సో దీనికి LHD RHD కట్టండి, R&D ఈక్వల్ అయితే సో సెకండ్ డెరివేటివ్ ఉన్నట్టు అనమాట. సెకండ్ ప్రాబ్లం, LHD లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. లిమిట్ h tends to, ఇక్కడ కూడా 0 కదా, సో లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ f ఆఫ్ 0 minus h minus f of 0 by minus h. Limit h tends to 0 minus f of minus h. అంటే ఇక్కడ వేసేయండి, ఇదే కదా వేయాలి. -3 ఇంటూ మైనస్ h హోల్ స్క్వేర్ మైనస్ 0 బై h. సో లిమిట్ h tends to 0 -3 h స్క్వేర్ బై h. సో h క్యాన్సిల్, అంటే -3 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో లిమిట్ h tends to 0 ప్లస్ f ఆఫ్ c ప్లస్ h అంటే 0 ప్లస్ h మైనస్ f ఆఫ్ 0 బై h. f ఆఫ్ h అంటే ఏమైనా ఇది తీసుకోవాలి. సో 3 ఇంటూ h స్క్వేర్, ఇక్కడ మైనస్ అవసరం లేదు, 3h స్క్వేర్ మైనస్ 0 బై h. సో h క్యాన్సిల్, సో 3h. లిమిట్ అప్లై చేసేయండి. లిమిట్ అప్లై చేస్తే h tends to 0, 3 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఏమొచ్చింది? దేర్ఫోర్ LHD లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్, అంటే సెకండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్. దట్ మీన్స్ దేర్ఫోర్ f double dash of x exists and proved. అదే కదా అన్నాడు, సో దట్ అనే కనుక ప్రూవ్ అయింది. అంటే LHD ఈజ్ ఈక్వల్ టు RHD అయింది కనుక ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ రాసుకోవచ్చు కాదండి, దేర్ఫోర్ f dash of x exists. ఆ తర్వాత ఫస్ట్ డెరివేటివ్ తీసుకున్నాం, చేసాము, మళ్ళీ LHD ఈజ్ ఈక్వల్ టు RHD వచ్చింది, అంటే సెకండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది. మరి ఆ ఫంక్షన్ కనుక్కోవాలి కదా. దేర్ఫోర్ f double dash x is equal to దీని డెరివేటివ్ చేయండి. దీని డెరివేటివ్ చేస్తే అవుతుంది 6x if x is greater than or equal to 0 and is equal to minus 6x if x is less than 0. ఇది అడిగాడు కదా, అండ్ ఫైండ్ ఇట్ అంటే ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఇంకా లాస్ట్ ప్రాబ్లం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 13 ప్రాబ్లం వెళ్దాం. డస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ విచ్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ బట్ నాట్ డిఫరెన్సిబుల్ అట్ ఎగ్జాక్ట్లీ 2 points? జస్ట్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటుందా, ప్రతి వాల్యూ దగ్గర అది కంటిన్యూట్ అవ్వాలి, కానీ 2 పాయింట్స్ దగ్గర అది డిఫరెన్సిబుల్ అవ్వకూడదు, మిగతా అన్ని దగ్గర డిఫరెన్సిబుల్ అవ్వచ్చు. ఓకే, ఉంటుందండి, ఎందుకు ఉండదు? లెట్ us సపోజ్ f of x is equal to mod x plus mod x minus 1. మీరు ఇప్పుడు ఇక్కడ x వాల్యూ ఏది తీసుకున్నా సరే ఇది కంటిన్యూ అవుతుంది, దీనికంటే ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో అంటే ఏంటి? దేర్ఫోర్ నేను తీసుకున్న ఫంక్షన్ f of x is continuous for every value of x. అయిపోయింది. సో డస్ దర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ విచ్ ఇస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్? ఎస్, అయిపోయింది. బట్
నాట్ డిఫరెన్సిబుల్ అట్ ఎగ్జాక్ట్లీ 2 పాయింట్స్. ఇప్పుడు నేను తీసుకున్న ఫంక్షన్ 2 పాయింట్స్ దగ్గర డిఫరెన్సిబుల్ అవ్వకూడదని చూపించాలి. అంటే ఏంటి ఇప్పుడు నేను అదే ఫంక్షన్ నేను ఎలా రాస్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ 0 అంటే ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకుంటే మోడ్ ఎక్స్ ఏమవుద్ది, మైనస్ ఎక్స్ అవుద్ది. మోడ్ ఎక్స్ మైనస్ అవుద్ది, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ అవుద్ది. అంటే ఇక నేను రాస్తాను రఫ్, మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ 1 అంటే 1 మైనస్ 2x అవుద్ది. ఏమవుద్ది, 1 మైనస్ 2x. నేను ఎక్స్ లెస్ దాన్ తీసుకుంటే 1 మైనస్ 2x అవుద్ది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువ తీసుకున్నాను, 1 కన్నా తక్కువ తీసుకున్నాను, అంటే ఏంటి, మోడ్ ఎక్స్ అనేది పాజిటివ్ అయింది అంటే ఎక్స్ అయిపోద్ది. 0 కన్నా ఎక్కువ అంటే ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి లెస్ దాన్ 1 అంటే 1 ఇట్ సైడ్ వస్తే ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0, ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0 అంటే ఇది మైనస్ అవుద్ది. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అంటే 1. అప్పుడు దీని ఆన్సర్ 1 అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎందుకంటే 1 కన్నా తక్కువ, 1 కన్నా ఎక్కువ తీసుకోవాలి. 1 తీసుకుంటే పాజిటివ్, ఇది పాజిటివ్ అంటే ఎక్స్ మైనస్ 1 2x మైనస్ 1. ఇప్పుడు మనం ఏంటంటే 0 దగ్గర 1 దగ్గర మనం వెరిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర మనం అది అవుతుంది లేదు చూడాలి. LHD లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ 0 మైనస్ h బై f ఆఫ్ 0 బై మైనస్ h. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్, చూడండి మైనస్ అంటే లెస్ దాన్ 0 అంటే ఇది తీసుకోవాలి. 1 మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, మైనస్ హెచ్ రాయొచ్చు, మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏంటి, x0 అంటే 1 రాయాలి ఇక్కడ బై మైనస్ హెచ్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, మైనస్ ఇన్ మైనస్ ప్లస్. సో లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2h బై మైనస్ హెచ్ క్యాన్సిల్ అంటే మైనస్ 2 వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ మైనస్ 2 వచ్చింది. నెక్స్ట్ RHD రైట్ హ్యాండ్ డెరివేటివ్ లిమిట్ h టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ 0 ప్లస్ h మైనస్ f ఆఫ్ 0 బై h ప్లస్ h వస్తుంది. f ఆఫ్ h ఇక్కడ x గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే 0 తీసుకున్నాం కానీ x గ్రేటర్ దాన్ 0 అయినా గ్రేటర్ దాన్ 0 అయినా 1 తీసుకోవాలి. ఇది లిమిట్ h టెన్స్ టు 0 ప్లస్ 1 మైనస్ f ఆఫ్ 0 అయినా సరే 1 బై h అంటే 1 మైనస్ 1 ఎంత 0 బై h దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు ఏమొచ్చింది, ఇప్పుడు LHD ఈజ్ నాట్ ఈక్వల్ టు RHD వచ్చింది. అంటే x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఇది డిఫరెన్సిబుల్ అవలే. సో దేర్ ఫోర్ f ఈజ్ నాట్ డిఫరెన్సిబుల్, at x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ 1 దగ్గర చెక్ చేస్తే అప్పుడు 2 పాయింట్స్ అన్నారు కదా, అది కూడా అవ్వలేదు అనుకో, ఆ 2 పాయింట్స్ దగ్గర అవ్వలేదు. ఇప్పుడు మనం తీసుకున్న ఫంక్షన్ రైట్ మాట. సెకండ్ వన్, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1, LHD లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ లిమిట్ h టెన్స్ టు 1 మైనస్ f ఆఫ్ 1 మైనస్ h మైనస్ f ఆఫ్ 1 బై h మైనస్ h. సో ఇక్కడ 0 కనుక 0 మైనస్, ఇక్కడ 1 కనుక 1 మైనస్ h. ఇప్పుడు ఏంటి, 1 లెస్ దాన్ అంటే x లెస్ దాన్ 1 అంటే ఇది తీసుకోవాలి, అంటే ఈ వాల్యూ 1 అయిపోద్ది. లిమిట్ h టెన్స్ టు 1 మైనస్ 1 మైనస్ f ఆఫ్ 1 అంటే ఇది తీసుకోవాలి, ఎందుకంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇది తీసుకోవాలి. అంటే 2 ఇంటూ 1 మైనస్ 1, 2 ఇంటూ 1 మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే 1 అవుద్ది, 1 బై మైనస్ h. సో అంటే 0 బై మైనస్ h దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది.
RHD. Limit h tends to 1 plus f of 1 plus h minus f of 1 by h. Limit h tends to 1 plus f of 1 plus h. ఇక్కడ 1 గ్రేటర్ దాన్ కదా, సో 1 గ్రేటర్ దాన్ అంటే ఇది తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది మనకి 2 into 1 minus 1, 2 into 1 plus h రాసింది. 2 into 1 plus h minus 1, ఇదంతా f of 1 plus h మైనస్ f of 1. f of 1 అంటే మళ్ళీ ఇది వేయాలి, అంటే 2 1s are 2, 2లో 1 తెస్తే 1 అంటే మైనస్ 1 by h. లిమిట్ h tends to 1 plus 2 plus 2h minus 1 by h. So 2 cancel, h cancel. So limit h tends to 1 plus. So 2. So that is equal to 2. LHD ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. RHD 2 వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటి? Therefore LHD is not equal to RHD. అంటే ఇక్కడ మనకి F అనేది డిఫరెన్సిబుల్ 0 దగ్గర అవ్వలేదు, 1 దగ్గర కూడా అవ్వలేదు. సో therefore F is not differentiable at x is equal to 1. అంటే ఏంటి? ఇక్కడ 0 దగ్గర అవ్వలేదు, 1 అవ్వలేదు. సో అదే కదా అడిగాడు. సో జస్ట్ యువర్ ఆన్సర్ జస్టిఫై చేసాం కదా, హెన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి లాస్ట్ ఎక్సైజ్ మాట. సో H మాట 5Hలో అన్నీ అయిపోయి, ఇంకా దీంతో ఈ చాప్టర్ ఈ ఎక్సైజ్ అంతా అయిపోయినట్టే. ఇంకా ఓన్లీ ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఎగ్జాంపుల్స్ ఎవరు చూడట్లేదు, ఎందుకంటే నేను ఇన్వెస్ట్ ట్రిగ్నోమెట్రీ ఎగ్జామ్స్ పెట్టాను, ఎవరు చూడట్లేదు. ఎగ్జాంపుల్స్ కావాలంటే ఖచ్చితంగా నాకు ఈ వీడియోకి 1000 లైక్స్ కావాలి. అదేవిధంగా వీ వాంట్ ఎగ్జాంపుల్స్ అని కనీసం ఒక 100 మంది అయినా సరే నాకు కామెంట్లో పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ఆ 100 కౌంట్ అయిన వెంటనే నేను మీకు ఎగ్జాంపుల్స్ చేస్తాను. రేపు నుండి మనకు ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో రేపు మనం ఇంటిగ్రేషన్లో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా టైప్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.